గాజాను విలీనం చేసుకోవాలన్న ఉద్దేశం తమకు లేదన్నారు ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యాహు. హమస్ ను పూర్తిగా అంతం చేసి ఆ ప్రాంతాన్ని తాత్కాలిక ప్రభుత్వానికి అప్పగించడమే ఏకైక లక్ష్యమన్నారు. గాజాను ఇజ్రాయెల్ స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తుందని వస్తున్న వార్తలపై ఆయన వివరణ ఇచ్చారు. అయితే గాజాలో యుద్ధం ముగిశాక అక్కడికి భద్రతను ఇజ్రాయెల్ పర్యవేక్షిస్తుందని తెలిపారు. గాజాలో కొనసాగుతున్న నవత సంక్షోభానికి హమాస్నే కారణమని ఆరోపించారు. ఇప్పటి వరకు 2 మిలియన్ టన్నుల ఆహారం సరఫరా చేస్తే వాటిని హమాస్ అడ్డుకుంటుందని మండిపడ్డారు. గాజాలో తాము యుద్ధాన్ని త్వరలో ముగించాలనుకుంటున్నామని పేర్కొన్నారు. హమాస్ ఆయుధాలను వదిలి బందీలను విడుదల చేస్తే రేపే యుద్ధం ముగిసిపోతుందని చెప్పారు. కాగా 2023 అక్టోబర్ 7న హమాస్ దాడిలో 1200 మంది మృతి చెందడం, 251 మందిని బందీలుగా తీసుకెళ్లడంతో గాజాలో యుద్ధం మొదలైంది. అప్పటి నుంచి ఇజ్రాయెల్ సైనిక దాడుల్లో సుమారు 60,000 మంది గాజా ప్రజలు మరణించారు. లక్షల మంది క్షతగాత్రులుగా మిగిలారు. ఇజ్రాయెల్ దాడులతో గాజాలో 90% మంది పాలస్తీను నిరాశ్రయులయ్యారు.